పార్టీగా మీరు ఈ ఇష్యూని ఏ విధంగా తీసుకుంటారు? రవి గారు ఒక అర్థవంతమైనటువంటి చర్చను లేవదీస్తున్నారు. పాపం 35-40 సంవత్సరాలు సేవ చేసి ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి రెక్కలుడిగి విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన ఈ చర్చ జరుగుతున్నందుకు మీకు యోయో టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రమౌళి గారికి అలాగే రామ్ గోపాలరావు గారికి, సోదరులు మున్నూరు రవి గారికి, యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే, జై తెలంగాణ. రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రధానంగా అన్ని వర్గాలకు జాండ మీద కాకి సచ్చిందాక బాకి అని తెలంగాణలో పిల్లలు అంటూ ఉంటారు. అదొక ఊత పదం లాగా. సచ్చిందాక కాదు, సచ్చిన తర్వాత కూడా బాకీ దేరని పరిస్థితిలో, బాకీ తీర్చని పరిస్థితిలో ఉన్నదని కాదు, బాకీ తీర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. తీర్చొద్దనేటువంటి ఆలోచనతోనే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఏదైతే అబద్ధాలను వల్లవేసిందో, ప్రజలను, ఉద్యోగులను, సమస్త వర్గాల్ని నమ్మించిందో, అట్లాగే ఎన్నికల తర్వాత కూడా అదే తీరు కొనసాగిస్తూ ఉన్నది. స్పష్టమండి, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అనేది ఇక్కడ క్లియర్. ఏ రకంగా అంటే ప్రభుత్వం స్వయంగానే చెప్తా ఉంది. ఆకునూరు మురళి గారు అంటారు, ఉపాధ్యాయులకి ఇన్ని వేతనాలు ఉన్నాయి, ఎక్కువ జీతాలు ఉన్నాయని చెప్తారు. ఒకప్పుడు నాకు గుర్తొస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అనేవారు. టీచర్ని చెట్టుకు గట్టేసి కొట్టండి అని చెప్పిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల వద్దకు పాలన జన్మభూమి కార్యక్రమం ఉంటది, ఆ కార్యక్రమంలో టీచర్ని చెట్టుకు గట్టేసి కొట్టండి అని చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ ప్రభుత్వాల మీద తిరగబడతారో ఆ వేలు, ప్రజల వేలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం వైపు చూపించకుండా అటు ఉద్యోగుల వైపు మళ్లించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. చంద్రబాబును అనుసరిస్తున్నట్టే కనపడుతుంది. అటు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇంతగనం ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్తారు. మరి ఎమ్మెల్యేలకు ఎన్ని ఉన్నాయి? నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ ఎమ్మెల్యేల వేతనాలు ఎన్ని, మంత్రుల ఖర్చులు ఎన్ని, వీళ్ళ భోజనాల ఖర్చులు ఎన్ని, వీళ్ళ టీ బిస్కెట్ల ఖర్చులు ఎన్ని, ఇవేవి చర్చకు రావు, ప్రస్తావనకు రావు. వీళ్ళు వేములవాడ దర్శనానికి వెళ్తే 32,000 రూపాయలకు ప్లేట్ భోజనం చేస్తారండి. వీళ్ళు అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం చేస్తారు. ఇవి లెక్కలోకి ఉండవు, ఇవి చర్చలోకి రావు. ఫ్యూచర్ సిటీ పేరుతో నువ్వు టెంట్లు వేస్తే 100 కోట్లు ఖర్చు పెడతారు టెంట్ల కోసం. ఇట్లాంటి అవి లెక్కలకు రావు. ఉద్యోగులకు ఏదో రిటైర్డ్ అయినటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్ళ వాళ్ళు పిల్లల మనవలతో మనవరాలతో ఆడుకోవాల్సినటువంటి సమయం, లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యాపకాల్లో సంతృప్తిగా అప్పటి వరకు చదువులు, ఉద్యోగాలు, కుటుంబాలు వాటి విరమణ పొంది కాస్త విశ్రాంతి తీసుకుందాము, కృష్ణారామ అనుకుందాము, లేదా ఇష్టమైన వ్యాపకంలో మునిగి తేల్దాము, హాయిగా విహారయాత్రలు చేద్దాము, అప్పులు తీర్చుకుందాం, ఇల్లో పెళ్ళో చేసుకుందాం అనేటువంటి కుటుంబ పిల్లలకి పెళ్లిల్లో లేకపోతే ఇల్లో ఒక స్థిరత్వానికి వద్దామనేటువంటి ఆలోచనతో పసిపిల్లలు గల్లాగురిగిలో దాచుకున్నట్టుగా. నేను ఉద్యోగం చేశాను, 24 సంవత్సరాలు ప్రభుత్వ విధుల్లో ఉన్నాను. 2,000 జీపెఫ్లో దాచుకుంటే రిటైర్ అయిన నాటికి ఎంత వస్తుంది, 5,000 దాచుకుంటే ఎంత వస్తుంది, లెక్కలు కట్టుకొని పెంచుకునేదండి. జీపెఫ్లో నేను రిటైర్ అయిన నాడు నాకు ఇంత డబ్బు వస్తుంది, దాంతో నేను ఇంత ఉపయోగించవచ్చు, ఎంత ఉంటే అంత నెల ఖర్చు అవుతుంది, కాస్త పొదుపు చేసుకుందాం, రిటైర్ అయిన నాటికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన చర్చ చేస్తారు ఉద్యోగులు. అట్లా ఒక మాజీ ఉద్యోగం నేను ఒక మాజీ ఉద్యమప్పుడు కదా మీరు జాబ్ రిజైన్ చేశారు. నేను టీఎస్పీఎస్సీకి వచ్చినప్పుడు రాజీనామా. అయితే అట్లా లెక్కలు కట్టుకొని దాచుకున్న డబ్బులు వస్తాయంటే తీరా ఈ ప్రభుత్వం అసలు వాళ్ళకి నమ్మకం పోయింది. మేం బతుకున్నప్పుడు మా డబ్బులు వస్తాయా, చస్తే కూడా ఇస్తారు, లేదో మొన్న ఏదో బ్యాంకుకు శవాన్ని ఎత్తుకొని వెళ్ళిండు, దారుణం. పోనీ చస్తేనన్న కుటుంబ సభ్యులకు ఇస్తారా? తెలియదు. పాపం పారిపోతున్నారు, చావను లేరు, ఇంట్లో ఉండను లేరు. కొంతమంది చచ్చే వాళ్ళు చస్తా ఉన్నారు, ఉండలేని వాళ్ళు పారిపోతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. కోర్టు చెప్పినా వినదు, యూనియన్లు చెప్పినా వినదు. ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కు, అబద్ధాల సర్కార్కు చీమగుట్టినట్టు కూడా లేదు, చలనం లేదు, చలన రాహిత్య స్థితిలో ఉన్నది. మరేమన్నా ఆపుతున్నారా? ఏం ఆపరు. ఫ్యూచర్ సిటీ 2047 అంటాడు, ఎక్కడికో పోతారు అయ్య గారు. ప్రస్తుతాన్ని పాలించండి అయ్యా, మీరు ఇచ్చిన హామీల మాట అటు తర్వాత సంగతి. బాకీ పడ్డారు ప్రజలు, వాళ్ళ కష్టం అది. బెనిఫిట్స్ అని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఎందుకంటారు, కానీ ఇది బెనిఫిట్ కాదండి. వాళ్లకు ఏదో ఇస్తున్న లాభం కాదు, వాళ్ళు దాచుకున్నవి, వాళ్ళకు రావాల్సినవి అంతే తప్ప ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నది ఇందులో ఏమీ లేదు. పిఆర్సీ
నెలలో పండ్రి కేసీఆర్ 3 డిఏలు పెండింగ్ పెట్టిండు, మేము రాగానే క్లియర్ చేస్తామని. 3 కాదు కదా 5 డిఏలు పెండింగ్. ఇంకా మీ నుంచి జీతాలు ఎక్కువైనాయి వీళ్ళకు, అది ఇదని నెల ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఉద్యోగులకే ఇంత 1000 కోట్ల ఇట్లా ఒక ప్రజల్లో చర్చలేవని. మరి పని చేసిన వాళ్ళకు ఇవ్వద్దా వేతనం? మీరు పని చేస్తున్నారు, మీరు పొందుతున్నారు. ఇక వాళ్ళైతే మంత్రి గారు పెద్ద విడ్డూరం, మా జీతాల్లో సగం కోత విధించుకొని మేము ఇస్తాము, మేమేదో చేస్తున్నాము. మీ జీతాల్లో సగం కోత విధించుకుంటే ఏమొస్తుంది? మీ గీతాల్లో సగం కోత విధించుకోండి, మీ కమిషన్లలో కోత విధించుకోండి. మీరు ఏవైతే కమిషన్లు రావు కదా ఇప్పుడు ఈ ఉద్యోగులకు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు, వాళ్ళ బాకీ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల ప్రభుత్వం పడ్డటువంటి బాకీ చెల్లిస్తే వాళ్ళకు రూపాయి కమిషన్ రాదు. కమిషన్లు వచ్చే పనులు కావాలి కాబట్టి కాంట్రాక్ట్ లో నడుస్తుంది. రైతు అన్ని అబద్ధాలే కదా. రైతు భరోసా ఇచ్చేసినాం, యాది భరోసా 1 ఎకరానికి ఒకసారి, 2వ ఎకరానికి ఇంకోసారి, ఒక్కొక్క రైతుకు 10, 5, 7, 8. నిజంగా మీరు ఎన్ని 2 ఎకరాలకి కటాఫ్ పెడతారు? గంటే ఇచ్చి మాతో అయితలేదు, మాకు కేసీఆర్ లాగా చేయడం రాదు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆయన ఇచ్చిండ్రు కానీ మేము ఇయ్యలేకపోతున్నాం, మాకేం కమిషన్ వస్తలేదని చెప్పేసేయండి. కానీ ఇదేం దొంగాట అబద్ధాలైంది. నిరుడు యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు బోనస్ దిక్కు లేదు, మేము బోనస్ ఇచ్చేసినాం అంటారు. అన్ని అబద్ధాలే. ఇటు ఉద్యోగుల విషయానికి వస్తే అబద్ధాలే, ఇటు నిరుద్యోగుల విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ అండి, స్కూల్ పిల్లల ఫీజు. స్కూల్ పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కాలర్షిప్ తర్వాత సంగతి. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో సీట్లు కేటాయిస్తారో అక్కడ వాళ్ళకి బాకీ పడ్డారు. ఆ ప్రైవేట్ స్కూల్స్ దసరా సెలవుల్లో ఇక్కడ నుంచి మా స్కూళ్ళకి మీరు వద్దరా బాబు, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి రూపాయి ఇస్తలేదని పిల్లల్ని తిప్పి పంపిండ్రు. అప్పుడు ఒక 10% బాకీలు వాళ్ళకు 3 కోట్లు ఇవ్వాల్సిన స్కూల్కో 30 లక్షలు అట్లా ఓ 10% ఇచ్చిండ్రు. అటు స్కూళ్లకు, కాలేజీలకు, విద్యార్థులకు, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు బాకీ పడి ఉన్నాయి. ఏమైనా అంటే ఒకటే అబద్ధం, మీరు చేసిన అప్పులకు మేము వడ్డీ కడుతున్నాం. వడ్డీ కరెక్ట్ గా మీరు ఎంత కట్టిండ్రు, రాష్ట్ర ఆదాయం ఎంత, మీరు తెచ్చిన అప్పులన్నీ. రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడరు. ఒక్కోసారి ఏది అసెంబ్లీ సాక్షిగా 3,47,000 కోట్ల పై చిలుకు అప్పు తీసుకొచ్చినామని స్పష్టం చెప్పిండ్రు. రాష్ట్ర ఆదాయము 18,500 కోట్ల కంటే 1 రూపాయి ఎక్కువ లేదని చెప్పిండ్రు. ఇవన్నీ ఏం చేస్తున్నారో చెప్పండి ముందు. మీరు ఈ డబ్బును ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఆడకుండా కాంగ్రెస్ బతకగలదా? అబద్ధం ఆడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాన్ని శ్వాసిస్తా ఉంది. అబద్ధాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తా ఉంది. కేసీఆర్ గారు ఎంత స్పష్టంగా చెప్పిండ్రో, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగిని అక్కడికక్కడ ఆ రోజే సెటిల్మెంట్ వాళ్ళకు రావాల్సినటువంటి చేతిలో పెట్టి సాధారణంగా వాళ్ళ గౌరవంగా ఇంటి దగ్గర దిగబెట్టినండి అని చెప్పిండ్రు. 21 దాకా ఆయన ఒక్క బకాయి లేదు. 21 వరకు ఆయన ఎవరైతే పదవి విరమణ పొందినరో వాళ్ళందరికీ ఇచ్చేసిండ్రు. 21 తర్వాత ఏదైతే వయో పరిమితి పెంచిండ్రో నిజానికి కూడా లాభమే కదా. ఈ రోజుల్లో ఆరోగ్య పెరిగింది, జీవన ప్రమాణం, వయో పరిమితి పెరిగింది, బతికే ఇది ఏదైతే ఉందో ఆ ప్రకారంగా వాళ్ళు ఇంకా 3 సంవత్సరాలు సేవ చేయగలుగుతారు, ఉద్యోగం చేయగలుగుతారు. ఆ స్థాయిలో ఆరోగ్యాలు ఉంటున్నాయి. వాళ్ళ అనుభవాలు, పెరిగిన జీతాలు, వీళ్ళకు 2 3 జీతాలు కూడా అవుతాయి కొత్త ఉద్యోగులు అయినప్పటికీ భరిస్తూ పెరిగిన జీతాలతో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఆయన ఉద్దేశం కేసీఆర్ గారిది అది కాదు. వాళ్ళు రిటైర్ అయితే ప్రభుత్వం మీద భారం పడుతుందని అద్దని ఇదని కాదు. వీళ్ళు అనుభవజ్ఞులు, కొత్త రాష్ట్రము అభివృద్ధి చేసుకుందాం, వీళ్ళ పాలనలో ఎలాంటి సమస్య ఉండదు అనేటువంటి ఒక ఆలోచనతోని ఆయన ఎన్ని నిరుద్యోగులను ఎగవేసినా, ప్రతిపక్షాలు ఏం చేసినా అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకుందామని చెప్పేసి వయో పరిమితి పెంచడం జరిగింది. 21 తర్వాత కదా, 24 మార్చి తర్వాత రిటైర్మెంట్లు ప్రారంభమైంది. వెంట ఎలాంటి లెక్కలు బయటకు లీకులు 1000 కోట్లు ఇచ్చిన అందులో 500 కోట్లు కదా వాళ్ళకి ఇచ్చింది. ఈ 500 కోట్లు ఇస్తూ పోతే 700 కోట్లు 500 కోట్లు ఇస్తూ పోతే ప్రతి నెల రిటైర్మెంట్లు అవుతూనే ఉంటాయి. ఎప్పటికీ బాకీ తీరేను, ఎప్పటికి వాళ్ళకు పడ్డ బాకీ తీరుస్తుంది ప్రభుత్వము. కూడా ఒకటే మేడం, మీరు చేసిన అప్పు ఉంది కదా 3,47,000 ఇంకో 10,000 కోట్ల అప్పు
ఎక్కువ చేయండి, క్లియర్ ఒకటేసారి ఒకటేసారి క్లియర్ అయిపోతుంది. ఎలా ఇవ్వక తప్పదు కదా. తప్పదు కదా. మరి ఎందుకు ప్రభుత్వం మీరు అన్నట్టుగా దీనిలో కమిషన్ రావని ఉద్దేశంతో ఒక్క రూపాయి కూడా నమ్ముతలేదు, అప్పు పుడతలేదు, చెప్పుల దొంగల లెక్క చూస్తున్నారు. ఢిల్లీకి పోతే ఎవరు నమ్ముతలేరు, నన్ను గోసుక తింటారా, ఏం చేస్తారు అన్న రేవంత్ రెడ్డి గారు. 3,47,000 కోట్ల పై చిలుకు అప్పు ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది, అందులో ఇంకొక 10-15 కోట్లు ఎందుకు ఎక్కువ పుట్టదు, లేదా తెచ్చిన దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మనసు ఒప్పదు? మీ రెక్కల కష్టం కాదు కదా, వాళ్ళ రెక్కల కష్టం కదా, అది వాళ్ళు దాచుకున్న డబ్బు కదా, పాపం రెక్కలు ఉడిగినాయి కదా. పిల్లలు వాళ్ళను మా తల్లిదండ్రులు మాకు ఇంత పంచిస్తారు రిటైర్మెంట్ డబ్బులు ఒక ఆశ పడతారు కదా, బాకీలు తీరుతాయి, ఆ ఇంటి బాకీ తీరుతుంది, రకరకాల సమస్యలు ఉంటాయండి ఆర్థిక పరమైనటువంటివి. అన్ని క్లియర్ చేసుకుందాం అనుకునే గుళ్ళు గోపురాలు తిరిగి రావాలనుకుంటారు, ఎక్కడికో పోవాలనుకుంటారు, ఏది వాళ్ళది. వాళ్ళకి ఎందుకు ఇంత గోస? మళ్ళీ పోరాటాలైనా నాడు ఉద్యోగం, ఇప్పుడు పోరాటం, జీవితకాలం ఇదేనా వాళ్లకు? ఎందుకు మంచిది? ఎందుకు ఉద్యోగులను, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులను ప్రజల్లో బద్నాం చేస్తున్నాం అనుకునేటువంటి కుట్ర, బద్నాం వాళ్ళని చేయడం లేదు, మీరు ప్రభుత్వం బద్నాం అయింది. ఇది ఎందుకు గ్రహించకూడదు రేవంత్ రెడ్డి సర్కారు? ఎందుకు అబద్ధాలనే కొనసాగిస్తూ పోవాలి? పాలనలో అన్ని వర్గాలను మోసగిస్తున్నట్టు వీళ్ళని కూడా ఎందుకు? లేకపోతే ఎట్లా మరి? మీకు వచ్చే ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి? ఉద్యోగులే లేకపోతే ప్రభుత్వం ఎక్కడిది? వాళ్ళ సేవలు లేకపోతే ప్రభుత్వం ఎట్లా జరుగుతుంది? మీకు వచ్చే ప్రతి రూపాయి పన్నులు ఆ ఉద్యోగుల ద్వారానే కదా వస్తున్నాయి. మరి అది గ్రహించకపోతే ఎట్లా? సేవలు వాళ్ళ ద్వారా పొంది ప్రభుత్వానికి రావాల్సినవన్నీ వాళ్ళ ద్వారా సమకూర్చుకుంటూ ఉద్యోగుల ద్వారా వాళ్ళకి వాళ్ళ రెక్కలుడికి రిటైర్ అయినాడు గాలికి వదిలేస్తానంటే సమంజసం కాదు కదా. మునీర్ రవి గారు ప్రభుత్వంలో ఉన్నారు.